మనమైతే అక్కడ టికెట్ ఇచ్చేస్తేనే మనకి ఇలా అలౌ చేస్తారు. అలౌ చేస్తేనే ఇలా కిందకి స్టెప్స్ ఉందన్నమాట. స్టెప్స్ దిగి మనం ముందర ఉంది కదా గుహలోకి అయితే వెళ్ళాలన్నమాట మనకి. ఇక్కడైతే లైటింగ్ బాగానే ఉంది. అక్కడ లైటింగ్ ఉందో అక్కడ చూస్తుంటే లైటింగ్ లేనట్టు కనిపిస్తుంది. లేకపోతే మనకి ఇబ్బంది అవుతుంది అనమాట. ఇక్కడ దిగుతాము. ఇక్కడ చూడొచ్చు అంటే ఒక గుహలో ఇక్కడ ఎంట్రన్స్ పెట్టినట్టున్నారు. మనం ఎటు సైడ్ పోవాలో స్టెప్స్ ఉన్నాయి. సో అక్కడ లైటింగ్ ఉన్నట్లుంది అనమాట మనకి కనపడుస్తుంది. ఇక్కడ చూడండి ఇదంతా మనకి ఒక గుహలో ఉందన్నమాట. మనం ఇప్పుడు కిందకు వచ్చామన్నమాట. సో ఇక్కడ ఇదే మనం ఇలా దిగిన స్టెప్స్. సో ఇక్కడ బయట వెయిటింగ్ హాల్ అన్నమాట. కొన్ని చైర్స్ వేసి ఇక్కడైతే ఉందన్నమాట మనకు కూర్చోడానికి. గ్రాబర్ హాల్ అంటే ఇది మేబీ ఇది ఉంది కదా బిల్డింగ్కి ఎవరైతే కనుక్కున్నారో అతని పేరు అయితే పెట్టారనమాట. దానికి జర్మన్ సంబంధించిన అతను అంటే. సో ఇక్కడ చూడొచ్చు మనకైతే ఎంత ఒక హోల్ లాగా ఉంది. దాంట్లో అయితే ఉందన్నమాట. సో ఇది ఎంట్రన్స్ అనమాట మనం లోపలికి. గేట్ ఉంది. ఇక్కడ లోపలైతే చీకటిగా ఉందన్నమాట మనకి. అలాగే స్మెల్ కూడా చూడొచ్చు. ఎంత ఓపెన్ ఉంది ఎంత ఉందన్నమాట. స్మెల్ కూడా ఏదో కొద్దిగా డిఫరెంట్గా ఉందన్నమాట. మనకి ఎంటర్ అయితేనే కొద్దిగా డిఫరెంట్ స్మెల్ అనేది వస్తుంది. ఇలా మనం ఇలా కింద అయితే మనకి ఇలా టైల్స్ లాగా ఏదో వేసింది అనమాట మనకి వెళ్ళడానికి. సో అక్కడక్కడైతే వీళ్ళు లైట్స్ అయితే ఇన్స్టాల్ చేసినారనమాట. లేకపోతే మనకి అసలు ఏం కనపడదు అనమాట. ఇక్కడ చీకటిగా చాలా చీకటిగా ఉంది అనమాట. అంటే ఇది లోపల ఉంటుంది కదా గుహలో. సో ఇక్కడ మనకు సన్లైట్ అనేది ఉంటుంది. సో అందుకని మనం టార్చ్ అయితే వేసుకొని వెళ్ళాల్సిందే. లేదంటే మనకు అస్సలు ఏం కనపడదు అన్నమాట. కింద ఏమున్నా ఏమనేది మనకి చూడొచ్చు. అక్కడైతే కొద్దిగా లైట్స్ అయితే వీళ్ళు కొద్దిగా ఆర్జీబీ లైట్స్ అలాగా ఇన్స్టాల్ చేసినాం అనమాట. మన పైన ఇదంతా అంటే ఇప్పుడు మన కోసం క్లీన్ చేసినట్టు అంటే నీట్గా అట్లా ఒక షేప్ తీసినట్లు ఉన్నారు అనుకుంటా. అక్కడ బురద ఉందన్నమాట. మనకి ముందు రోజు వాన్ వచ్చింది. సో దానివల్ల ఏమన్నా అలా వచ్చినట్లుందన్నమాట. సో మనమైతే ఇప్పుడు సైడ్ ఉందన్నమాట చిన్నగా. సో అందరం అయితే అట్లే వెళ్ళాలన్నమాట మనము. రోడ్ల నుంచి చూడొచ్చు అంతా రెయిన్ వాటర్ అంతా వచ్చి అక్కడ ఆగిపోయినట్లుంది. అక్కడంతా బురద అయిపోయిందన్నమాట మనకి. సో ఎవరన్నా తెలియకోకుండా సడన్గా దాంట్లో వస్తే అంత జారి పడి గలీజ్ అవుతుంది అనమాట మన డ్రెస్ అంతా. అసలు కనపడి లేదు నాకు సినిమాలో కూడా అసలు నాకు బ్లాక్ స్క్రీన్ మీకు కనపడిస్తుందో లేదో కూడా తెలియదు అనమాట నాకైతే. ఇక్కడైతే లైన్గా వెళ్ళాలన్నమాట మనము. ఇది కొంచెము మళ్ళీ లోపల అంటే చాలా చోట్ల ఎట్లుందో కూడా తెలియదు అన్నమాట. చూడాలా సేమ్ పరిస్థితి లేకపోతే బాగానే ఉందో లేదో తెలియదు దారి. సో అక్కడ చూడండి బుడిద అంతా మనకి అక్కడ నుంచి అక్కడ దాకా ఎట్లుందో. సో అక్కడ ఇది కనపడిస్తుంది కదా లోపలికి ఎంట్రన్స్. సో మనమైతే అటు వెళ్ళాలన్నమాట లోపలికి అయితే. సో ఇక్కడ కూడా ఇంకా సైడ్ కంటే ఉందన్నమాట బురద. మా పర్లేదు అక్కడికంటే మనకి ఇక్కడ వెళ్ళిపోవడానికి చాలా స్పేస్ అయితే ఉందన్నమాట. మనకి అక్కడ లోపల అన్నమాట లైట్స్ ఉంది. 2 ఎంట్రన్సెస్ ఏమో ఉన్నట్లున్నాయి అనుకుంటా అక్కడ. అక్కడికైతే మనం వెళ్ళి చూస్తాము దానికి ఎంట్రన్స్. స్టార్టింగ్ అయితే అంతగా లేదన్నమాట. చూడాలి లోపల ఇంకా ఇంట్రెస్టింగ్ ఉందా లేదా అనేది. ఇది లోపల ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకుంటా. సో ఇక్కడ ఏదో చిన్న టబ్ లాగా ఉందన్నమాట ఇది.
మేబీ ఏదైనా అప్పట్లో వాళ్ళు వాటర్ కోసం వాళ్ళు ఉన్నారు ఉన్నోళ్ళు. సో అక్కడ చూడొచ్చు. అక్కడ మనకైతే ఏదో చిన్న కేవ్ 2 ఉన్నాయన్నమాట అక్కడి లోపలికి. సో మనకైతే అక్కడికి ఎంట్రన్స్ లేదన్నమాట. సో ఒక సైడ్ క్లోజ్ చేశారు. ఒక సైడ్ లైట్ ఉంది. మేబీ దాంట్లో ఎంట్రన్స్ లేదనుకుంటా. ఎవరు వెళ్ళడం లేదు. సో అలాంటి చోట అయితే మనం వెళ్ళి రిస్క్ చేయలేమన్నమాట. మనకు అక్కడి వరకే లైటింగ్ ఉంది. ఆ తర్వాత లైటింగ్ ఉండదన్నమాట. మేబీ అక్కడ ఏదన్నా చిన్న హోల్ ఉండి దాంట్లో పడిపోతే నాకు ఇబ్బంది. అక్కడ చూడొచ్చు ఇన్నం లోపలికి ఆడ కూడా మార్క్ చేసి పెట్టారు ఇలా వెళ్ళాలని. కనపడిస్తున్నాను దాంట్లో లోపల జూమ్ చేస్తాను. సో మనకు అక్కడ దాకా లైటింగ్ లైట్ ఎంత అవుతుంది. మరి ఆ తర్వాత ఇలా లైట్ అనేది లేదన్నమాట. సో మనం हाँ ఎక్కడ जाना ही नहीं వెళ్దాము रह అంత रहे చూసి हाँ नहीं जाना ही नहीं हुआ అవుతుంది. అక్కడ ముందర ఏదో స్టెప్స్ ఉన్నాయన్నమాట మనకి. ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు అంటే ఇప్పట్లో మన టూరిస్ట్కి వస్తూ ఉంటారు కదా. సో వాళ్ళ కోసం ఇవన్నీ స్టెప్స్ ఇవన్నీ కట్టినట్టున్నారు అనమాట. ఈ కింద టైల్స్ లాగా అంతా అన్నమాట. స్టెప్స్ మనకి పైకి అన్నమాట. సరే అంటే మనకి ఏదో పొడిలో ఉన్నట్టు అనమాట. ఏమంటే లైటింగ్ లేదు లోపల అంటే కేవ్ కాబట్టి. అంటే చీకటి ఉందన్నమాట. ఏదో వచ్చేటైతే మీరు మొబైల్ దాంట్లో ఫ్లాష్ లేదంటే ఒక టార్చ్ లైట్ అన్నా తెచ్చుకోవాలన్నమాట. కొన్ని చోట్ల లైటింగ్ లేదు. కొన్ని చోట్ల ఇబ్బంది అవుతుంది అన్నమాట. సో మనకైతే లోపలికి వచ్చేటప్పుడు ఏదో మొబైల్ ఫ్లాష్ లైట్ ఆర్ టార్చ్ లైట్ ఏదో కంపల్సరీ ఉండాలన్నమాట మనకైతే. సో ఇక్కడైతే కిందకి మరి కిందకి ఎంట్రన్స్ ఉందన్నమాట. స్టెప్స్ ఉంది. మరి అక్కడ ఏదో ప్లేస్ ఉన్నట్టుంది. సో ఇక్కడ స్టెప్స్ అంటే ఊడినవి ఉంటాయి. ఊడల మళ్ళీ అక్కడ. సో ఇక్కడ పైన అది పైప్ కనబడిస్తుందా. సో మనకి దాని నుంచి అయితే వాళ్ళు దాని నుంచి ఏదో ఆక్సిజన్ లేకపోతే మనకి వేసేది పెట్టి చూడండి. అది లేకోకుంటే అంతా పరిస్థితి ఇప్పటికే స్టార్టింగ్లోనే ఇట్లా అయిపోయింది. ఇంకా లోపలికి పోయే కొద్దీ ఇలా అవుతుందో తెలియదు అనమాట. ఇక్కడ ఊడాల మరి అంట స్టెప్స్ దిగి వెళ్తుంది నాకైతే. సో ఇక్కడ వచ్చి ఇలా వెళ్తే हम जा कहेंगे पहले ఇక్కడ కూర్చోడానికి చైర్ అంతా ఉంటుంది. కొన్ని హాస్టల్స్ ఉంది. ఈ పడవ దాన్నే మందిరం అంట. సో ఇలా వెళ్తే మనకు అది వస్తుంది అనమాట. అక్కడ పెద్దగా ఇంట్రెస్టింగ్ ఏం లేదు. మందిరం అంటే ఇక్కడ దీనిలో జస్ట్ ఏముండదు అనమాట. అక్కడ ఎంట్రన్స్ జస్ట్ ఒక ఏమంటారు ఓపెన్ ప్లేస్ ఉంటుంది అంతే అనమాట. సో ఇప్పుడైతే మనం ఇక్కడికైతే వెళ్దాము. ఇదేదో ఊడల మర్రి అంట మందిరం. చూద్దాం. పేరు కొద్దిగా డిఫరెంట్ ఉంది కదా అందుకని. సో ఇలా ఇక్కడ కూడా బుడుతుంది అనమాట మనకి. అటు దారి ఉందో ఏదో తెలియడం లేదు. సో ఇక్కడంతా రాళ్ళని సరిగ్గా లేదు. సో ఇలానే వెళ్దాం మనము. స్టెప్స్ ఉన్నాయి కాబట్టి. చూడొచ్చు నాకు తగులుతుంది చూసుకొని కొన్ని చోట్ల మనం ఉంగి వెళ్ళాల. ఎక్కువ హైట్ ఉన్న పర్సన్స్కి అయితే ఖచ్చితంగా తగులుతుంది అనమాట. వాళ్ళు చూసి కొంచెం బెండ్ అయి వెళ్ళాల.
ఇక్కడ చూడొచ్చు ఇప్పట్లో ఇది మన కోసం దారి కోసం వీళ్ళైతే చెక్కి అవంతా వేస్టేజ్ అంతా అక్కడే పడేసిండేది. ఇది మొత్తం అంటే నాకు విన్నది వచ్చి మొత్తం 3 కిలోమీటర్స్ ఉందంట కేవ్ అంతా. సో మనకైతే 1.5 వరకే అంటే విజిట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చంట. సో అవి కొన్ని క్లోజ్ చేశారు కదా, సో అక్కడ మేబీ ఏమన్నా లైక్ అంటే బ్రీతింగ్కి ఇబ్బంది అవ్వచ్చు, లేదంటే చాలా అంటే వెళ్ళడానికి దారి సరిగా ఉండదు. సో దానికోసం అయితే అవి అయితే క్లోజ్ చేసినారనమాట. సో ఇంకా లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే చాలా లైక్ వేడి ఉందన్నమాట. పైగా హార్ట్ పేషెంట్స్ ఉండి ఇటు సైడ్ ఖచ్చితంగా రాకూడదు అనమాట, ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఇక్కడ కొద్దిగా తక్కువ ఉంటాయన్నమాట. సో ఇంకా మనం డెప్త్ వెళ్ళే కొద్దీ మనకి బ్రీతింగ్ అనేది కొద్దిగా కష్టమవుతుంది. సో ఇప్పుడు నేనైతే మొత్తం నాకైతే స్నానం చేసినట్లు అయిపోయింది నా ఫేస్. సో ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ ఏదో సొరంగం ఉన్నట్లుంది అనమాట. సో ఇక్కడ చూడండి ఇదంతా ఎంత బాగున్నాయో. సో మనకు అక్కడక్కడ లైటింగ్స్ అయితే వీళ్ళు లైటింగ్స్ చేసినారు అనమాట ఇన్స్టాల్, లేదంటే అసలు మనకి వెళ్ళడం కష్టం తెలుసా లైటింగ్ లేకోకుంటే. సో ఇక్కడ మనం డెడ్ ఎండ్కి అయితే వచ్చేసినాం అనమాట, అవుట్ అంతే అనమాట ఇక్కడితో. సో ఇక్కడ నుంచి ఏదో కనెక్షన్ ఉన్నట్లుంది అటు సైడ్కి, చూద్దాము. ఇక్కడ ఇది డెడ్ ఎండ్ అనమాట. సో మాట్లాడడం కూడా కష్టం అనమాట, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు. నేను జస్ట్ చూపిస్తాను అంతే మీకైతే. ఇక్కడ ఒక లైట్ అయితే వర్కింగ్ ఆగిపోయింది. సో ఇప్పుడు చూడొచ్చు చిన్న ప్లేస్లో వెళ్ళాలా మనం అయితే. సో ఇక్కడ స్టెప్స్ ఇన్స్టాల్ చేశారు, చూసి వెళ్ళాలా మనము. బురద ఉందంట అక్కడైతే మనము చూసి వెళ్ళాలా. సో ఇదే అనమాట ఇక్కడ లాస్ట్ సెకండ్. సో ఇక్కడ చూడొచ్చు, జస్ట్ మనకు కనబడాలని ఇన్స్టాల్ చేసిన అటు సైడ్ ఉంది. ఇక్కడ ఇది ఉంది. చూడండి ఇంకా గుహలోకి అయితే ఉందన్నమాట, లోపలికి. చూడొచ్చు అక్కడక్కడైతే మనకి ఆక్సిజన్ సప్లై పెట్టినారనమాట, ఇలా లోపలికి ఉన్న చోటికి అయితే.
చిక్కడ అయితే ఎట్లా జాబ్. సో ఇక్కడంతా బూడిద ఉందన్నమాట. సో చూసి వెళ్ళాలి మనము. బుడిదుంది స్కిడ్ అవుతాం అనమాట మనం తెలియకోకుండా. ఎగ్జైట్మెంట్లో కొంతమంది అలా వెళ్ళిపోతారు కదా చూసుకోకుండా. సో వాళ్ళకైతే ఇబ్బంది అనమాట. ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో. ఇదైతే మనకి వాళ్ళు నాకంటే ముందు వెళ్ళిపోతున్నారు మా బ్రదర్స్. ఇంకా అక్కడ మధ్యలో కొన్ని వదిలేసినాం. ఇది ఎక్కడికి తీసుకుపోతాదో కూడా తెలియదు అనమాట. అది అలా దారి ఉంది, వెళ్ళిపోతున్నాం అనమాట మేము. సో ఇక్కడ మనకి సైడ్ చిన్న కాలువలా చేసినాం అనమాట. రెయిన్ వచ్చినప్పుడు వాటర్ అంతా పోవడానికి. మందిరం అంతా ఇటు. సో మనమైతే పాతాళ గంగ దగ్గరికి అయితే వెళ్దాము. అఫ్రేద్ ఫుల్ హై చిక్కడ. సో అక్కడ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. దీంట్లో అయితే మనకి సొరంగాలు సారీ ఏమంటే మనం వెళ్ళలేమని కొన్ని ఇవన్నీ ఎక్కి వెళ్ళలేము కదా, దానికోసం ఇక్కడ చూడొచ్చు. లాస్ట్లో అయితే లైటింగ్స్ కూడా ఇంకా లేవన్నమాట, ఆగిపోయినాయి. రస్తా హై అఫ్ రస్తా హై लाइट आंच लखे नहीं तो ना हाइकी नाइकी डेड एंड हना रे वो रोज पाताल गंगा कहीं पाताल गंगा. సో గైస్ పాతాళ గంగ అంట గైస్. సో ఇక్కడైతే ఫుల్ అంటే వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ఫుల్ ఉందన్నమాట. ఇక్కడైతే బురద మనం చూసి కాలు వేయాలా. ఇక్కడ ఇంకా ముందరైతే అసలు వాటర్ అయితే నిలబడిపోయినాయి అనమాట, పోవడానికి కూడా చాలా ఇబ్బంది. సో కొత్త షూస్ అనమాట, గలీజ్ అయిపోతాయి. హల్కా రే పిసల్తా ఓ ఉస్పో హుంకుతా సో. సో ఇక్కడ పాతాళ గంగ అంట. ఇక్కడైతే కూర్చొని పోవాలా, మనకి నడుచుకుంటూ పోవడానికి దారి లేదు. నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం తీయడానికి వీడియో ఛాన్స్ ఉంటే, ఎందుకంటే ఇక్కడ చాలా బురద ఉంది, పైగా కూర్చొని వెళ్ళాలా. అంతే కుతర ఫోటోస్. వాటర్ ఫాల్స్ అదే అనమాట పాతాళ గంగ. సో నా వాయిస్ మీకు క్లియర్గా కనపడింది అనుకుంటా. ఇక్కడైతే చాలా ఆ వాటర్ ఫాల్స్ వాయిసే ఎక్కువ ఉంది అనమాట. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు నాకు, మేబీ ఎక్కడ పక్కన రివర్స్లో నుంచి వస్తూ ఉండవచ్చు అనుకుంటాను. సో ఇక్కడైతే ఇదే వాయిస్ నిండిపోయింది అనమాట. ఇక్కడ చూడొచ్చు ఇంత చిన్నగా ఉంది అనమాట. మనమైతే నిలబడి అస్సలు రాలేము. ఇట్లా కూర్చొని రావాలా మనమైతే అసలు. ఇక్కడ నా పొజిషన్ అయితే చూడండి అసలు ఎట్లయిపోయిందో ఫేస్ అంతా. సో ఇక్కడ ఏదో స్వరంగం ఉంది, ఏమంటే మనం అస్సలు పోలేమన్నమాట కూర్చొని.
ज़्यादा बढ़ता है कहीं चलता है इंटरेस्ट नहीं तो देंगे चलो तो చాలా ఇబ్బంది పడుతున్నారు మనమైతే చాలా ఇబ్బంది పడాలి ఇక్కడైతే ముసలోళ్ళు బ్యాక్ పెయిన్స్ ఉన్న వాళ్ళు అయితే ఇంకా ఇక్కడ అసలు రాలేదన్నమాట ना है फिर वो फुड़वे स्टेयर केस సో మేమైతే పైకి వెళ్ళి ఏదో చూద్దాం అనుకున్నాము ఇక్కడ స్టైర్ కేస్ డ్యామేజ్ డోంట్ యూజ్ ఇట్ అని ఉంది సో అక్కడ నుంచి కూడా మీకు కనపడిస్తాను అనుకుంటా ఇక్కడ డ్యామేజ్ అయింది పైకి వెళ్ళడానికి अब लोग हैं लगा उसको दो तो चल रहे तो सीधा छटलिया स्पिट्स दिक्कत ही ने अफरीद दिक्कत ही ने సో ఇక్కడ చూడొచ్చు నాకైతే ఇది నిజంగా తెలుసా చాలా బాగుంది తెలుసా ఏమంటే ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట ఇక్కడ చాలా చోట్ల మనం వెళ్ళలేము అక్కడికి వాళ్ళకు కూడా తెలియదు అనుకుంటాం మేబీ దానికోసం అక్కడ ఎంట్రన్స్ లేదు సో ఇక్కడ చూడొచ్చు కనపడిస్తుంది అనుకుంటాను మీకు సో ఇక్కడ ఏదో ఉందన్నమాట ఎంట్రన్స్ మనం పోలేమని ఇక్కడికైతే లేదన్నమాట సో మధ్యలో కూడా ఒక వీడియో యాడ్ చేస్తాను నా ఫేస్ ఎలా ఉందో ఇక్కడ లోపల చూడండి చాలా అసలు మొత్తం స్వెట్ అన్నమాట తడిసిపోతాం మనము మాయా మందిరం అంట సో మాయా మందిరం చూసి వద్దాం ఇక్కడైతే పైకి ఉందన్నమాట ఇది చిక్కడ హై హాన్ దేక్ సో ఇక్కడ కనపడిస్తుందా మీకు ఒక్క నిమిషం సో ఇక్కడ చూడొచ్చు బుడద బుడద ఉందన్నమాట మనం చూసి పైకి ఎక్కాలి అది కాక ఇలా స్లోప్ లేదన్నమాట అంటే పైకి ఉందన్నమాట పైకి సో మనమైతే జారుతామన్నమాట సో షూస్ అయితే కింద దీనికి అతుక్కపోతాను అనమాట మనం జస్ట్ ఒక్క సెకండ్ వెయిట్ చేసినా కూడా ఎక్కువ మళ్ళీ ఇక్కడ కూడా రెండు ఉన్నాయన్నమాట దారిలో ఏదో మాయా మందిరం ఒకటి కోటి లింగాలు అంట ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాము కోటి లింగాలు వైపు వెళ్ళినామా లేదా అని వెళ్ళలేదు సార్ చూసి వద్దాం షూస్ అయితే అసలు నిలబడితే కాలు లోపలికి వెళ్ళిపోతున్నాయి అన్నమాట ఇక్కడ మనకు ఆక్సిజన్ సప్లై కోసం
అది పెట్టినట్లున్నారనమాట. అక్కడ నిలబడి ఉంటే ఏసీలో ఉన్నట్లున్నాము. तो ये 5 लग बारिश स्पेसिटी है। సో ఇప్పుడైతే అక్కడ దాని కింద కూలర్ అయితే కొంచెం తీసేసుకున్నాం. సో ఇప్పుడు అది కోటిలింగాలంటే అక్కడ చూడ్డానికి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడైతే పర్లేదు అనమాట, దారి బాగుంది. పైన ఏమంటే ఎక్కువ ఉందన్నమాట, మనం కొంచెం చూసి వెళ్ళాలా, లేదంటే పైన తగులుతుంది మనకి. ऑलरेडी नीचे भी है देखो पानी, वो गए थे में नीट गंगा को పాతాళ గంగ. पता लगा को సో ఇక్కడ మనకి కిందకు ఉన్నట్లుంది అనమాట. మనము ఇక్కడ వెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ మనం అక్కడికైతే వెళ్ళాలన్నమాట. एक रकम है चिक्कड़ है ये पाताल गंगा है वे टू पाताल गंगा. हाँ डालिंग देखो. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఎంత బాగుందో ఇదైతే మనకి. ఇక్కడ వచ్చి ఇక్కడ వేటు పాతాళ గంగ, ఇలా మేము వెళ్ళాం కదా పాతాళ గంగ. సో అక్కడికి అది స్టెప్స్ డ్యామేజ్ అయిందని చెప్పాను కదా నేను. సో ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్తా, అది అర్థం కావడం లేదు ఈ స్టెప్సా లేకపోతే అదే అని మనకైతే అర్థం కాలేదు. సో ఇక్కడ ఏది డైరెక్షన్ పెట్టలేదు. సో రిటర్న్ వెళ్ళిపోతాం. ఈ కొద్దిగా కండిషన్ కూడా బాగాలేనట్లుంది. సో అందుకు రిస్క్ ఎందుకు అని చెప్పి జుక్కు జల్లగలుగుతాయి. పైన అయితే చాలా చిన్నగా ఉందన్నమాట, కొద్దిగా తగులుతుంది మనకి. కొంచెం హెడ్ అయితే బెండ్ చేసుకొని వెళ్ళాలి మనము. ఇక్కడ ఓకే, ఇక్కడైతే చాలా బాగుందన్నమాట. కూల్ ఎయిర్ వస్తుంది ఇక్కడ. సో అక్కడ అవుట్ అని ఉంది, మనం అయితే బయటికి వచ్చినది. వెళ్ళిపోదాం. బాహర్ గంగే. సో ఇందాక వచ్చిన రూట్లో మరి బ్యాక్ వెళ్ళాల మనమైతే. ఎక్కడ లైటింగ్ వస్తే ఒక జస్ట్ అది నేను చెప్పినట్లు ఇందాక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను నా ఫేస్ది. क्या होते हैं चिंगल मतलब का है यहाँ पर तू नहीं खाती देखो देखो हमारे सामने खाओगे కార్డ్స్. అవుట్ అంట, వాళ్ళు పెట్టిన డైరెక్షన్ చూడండి. దీని ప్రకారం మనం దాంట్లో నుంచి వెళ్ళాలంట బయటికి. रास्ता ना है ऊंच. हाँ
సో కరెక్టే అనమాట, అది వాళ్ళు పెట్టిండేది. ఇక్కడ వచ్చాం కదా, దారి లేదు. ఆ చిన్న దాంట్లో మనం బయటికి ఎట్లా వెళ్ళాలో నాకు అర్థం కావడంలే. వచ్చేటప్పుడు కనబడలేదు. మనం ఇందాక అట్లా వచ్చాం కదా, సేమ్ ఆర్కులు వచ్చి మనం ఇక్కడ నుంచి దుంకాల్సి వస్తాంటే అనమాట. ఇక్కడ పైన ఉన్నాయి కదా, దాంట్లో నుంచి అయితే మనకి ఎయిర్ వస్తుంది, కూల్ ఎయిర్. सही है नहीं है सही है ठीक है नहीं सामने ऐसा चले कोई रास्ता नहीं है मॉडल में पैसा ना हाँ ले సో మనమైతే ఇంకా బయటికి వెళ్దాము. మరి ఇంకో ప్లేస్ ఏదైనా వస్తే అప్పుడు తీస్తా వీడియో. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు నేనైతే ఎట్లయిపోయినాను. స్నానం చేసి వచ్చినట్లుందనమాట ఇప్పుడే ఫ్రెష్గా. ఇక్కడ ముందర లైట్ ఉంది, కనబడిస్తుంది. లైటింగ్ లేదనమాట, చాలా తక్కువ ఇక్కడైతే మనకి కేవలం. సో ఏదో ఇక్కడ 1000 పడగల ధాన్య మందిరమో ఏదో అంట ప్లేస్. స్టార్టింగ్ ఫస్ట్లో చూసిండేది మనము, ఫస్ట్ ఎంటర్ అయిన వెంటనే అక్కడికైతే చూసామని పోయినాము. సో ఇక్కడ ఇంకేం లేదనమాట మనకు పోవడానికి. సో ఇదే అనమాట డెడ్ ఎండ్. इतने ज्यादा बैग वही अब लाइट ना है नहीं, उधर कहती है. हाँ उधर का लाइट कहाँ है? खोले चुके कहीं का. आप है खाने को जाकर रख दे సో ఇక్కడే అనమాట లాస్ట్ ఎండ్. అటు సైడ్ పోవడానికి లేదు. निकाल ले దీనే మందిరం అంట. ఇదే 1000 పడగల ధాన్య మందిరం అంట. ఇంకా మనము వచ్చి ఇటు స్ట్రైట్ వెళ్ళిపోతే బయట స్టెప్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. సో ఏంటంటే మనం ఇందాక వచ్చాం కదా, సో అటు అనమాట ఇది బయట సైడ్కి దారి. ఎప్పుడెప్పుడైతే బయట పోయి ఫస్ట్ స్నానం చేయాలని ఉంది తెలుసా, అట్లుందనమాట. మొత్తం అయితే ఫుల్ స్నానం చేస్తున్నారు. సబ్బు ఒకటి తక్కువైంది మనకి ఇప్పుడు. लगाने के तो बोलना था उसमें होता है मतलब जैसे हाथ में पक लग गया. ब्लॉग है ना ब्लॉग है ఇదైతే ఇంకా బెలూమ్ కేవ్స్ అయితే ఇంకా చాలా పెద్దవి అనమాట. టోటల్ 3 కిలోమీటర్స్ అంట. గుహల లోపల 3 కిలోమీటర్స్ వరకు ఉందంట. కానీ మనకైతే ఎంట్రన్స్ రస్తా నాహే ఉదర్ గయింగ్ కతిస్తూ 1.5 కిలోమీటర్స్ వరకే మనకు అలౌ చేస్తారనమాట. సో ఇక్కడ కూడా క్లోజ్ చేసినారు, ఇదేమో తెలీదు. బయటకి అక్కడ చూడండి, అది ఎంత బాగుందో తెలుసా. మనకి ఏదో ఇట్లా పోయి అటు సైడ్ కింద కనపడటం లేదు కదా, లోపలికి ఉన్నట్లుందనమాట కిందకి. మనకి ఇక్కడికి ఇంకా వాళ్ళు డైరెక్షన్స్ రాయకోకుంటే అస్సలు అర్థం కాదు, మనకి కన్ఫ్యూజ్ అయిపోతాం. ऑटोमेटिक हाफ कर ले